నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 21/4/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:15. తిథులు అష్టమి సాయంత్రం 6:58, నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 12:37, యోగాలు సాధ్య రాత్రి 11 వరకు, కరణము బాలవ ఉదయం 7:04, అలాగే కౌలవ సాయంత్రం 6:58 వరకు. రాహుకాలం ఉదయం 7:12 నుంచి 8:46, గుళిక కాలం మధ్యాహ్నం 1:31 నుంచి 3:05, యమగండం ఉదయం 10:21 నుంచి 11:56, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:21, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుంచి 1:12, మరల మధ్యాహ్నం 2:53 నుంచి 3:43, అమృతకాలం ఉదయం 6 గంటల నుంచి 7:39, రాత్రి తెల్లవారుజామున 2:17 నుంచి 3:53, వర్జం సాయంత్రం 4:38 నుంచి 6:15. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన చికాకులు, శ్రమ, బాధ్యత మొదలైనవి అధికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి అనుకున్న పనులు సాధించడం కోసం ఎక్కువ శ్రమతో కృషి చేసి అనుకున్న లక్ష్యాలు సాధించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో గృహంలో ఉండే వ్యక్తుల యొక్క సహకారం, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి, విద్య మీద ఎక్కువ స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయవలసిన పరిస్థితి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. గృహ వాతావరణంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండి మనశ్శాంతి అనేది కొంత తక్కువగా ఉన్నప్పటికీ వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వృత్తిపరమైన విషయాల్లో చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాలు ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కొంత ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశం అనేది ఒకటి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, రావాల్సిన ఆదాయం ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉండడం, ఆ విషయంలో పెద్దలు, గురువులు మొదలైన వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టి సారించడం వల్ల ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయాణాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నప్పటికీ అసంతృప్తిని అధిగమించే విధంగా కొంత ప్రయత్నాలు అయితే మీరు చేయాలి. ఆ విషయంలో శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అసంతృప్తిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదైనా ప్రయాణ సంబంధమైన విషయాలు కానీ, మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయాలు కానీ మొదలైనవి ఏదన్నా దానికి సంబంధించినవి ఏదైనా ఉంటే అవి ఆకస్మికంగా కొంత వాయిదా పడే అవకాశాలు లాంటివి, తద్వారా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, కొంత చికాకుని కలిగించే అవకాశాలు లాంటివి ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మాటలతో ఘర్షణలు రాకుండా అధిగమించే ప్రయత్నాలు అయితే మొట్టమొదటిగా చేసుకోవాలి. మాటల వల్ల ఇబ్బందులు లేకుండా ఆహార సంబంధమైన విషయాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొత్త ప్రయత్నాలు కానీ, కొత్త వ్యక్తుల కలయికలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వీలైనంతవరకు ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా తలపెట్టినా కూడా దాని విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని చాలా వరకు అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి.
అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, అలాగే యొక్క ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మంచి స్నేహ సంబంధాలు, ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, మీ యొక్క ఆలోచనలు ఫలించే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా తెలియని టెన్షన్ అనేది, మానసిక పరిస్థితి కొంత అలజడిగా ఉండడం, తద్వారా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో పూర్తి స్థాయి మనసు పెట్టి చేసే అవకాశాలు అనేవి కొంతవరకు తగ్గడం. అంటే ఆత్మవిశ్వాసం విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎమోషన్ ఇంబ్యాలెన్స్ కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే సంతానము, అలాగే దాంతోపాటుగా మీ యొక్క స్నేహ సంబంధాలు, అన్ని విషయాల మీద కూడా కరెక్ట్గా ప్లాన్ చూసుకుంటూ ఇతరులతో పరిచయాలను కూడా ఎక్కువగా ఉపయోగించుకోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణల్ని అధిగమించగలుగుతారు. సింహరాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో, అంటే పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే పోటీ పరీక్షలు, క్రీడలకు సంబంధించిన విషయాలు, అలాగే మీరు ఏదైనా ఇంతకుముందు ఎవరికన్నా ఇవ్వాలనుకున్న ధనం విషయంలో కానీ వాటికి సంబంధించిన చర్చలు, న్యాయ సంబంధమైన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించడానికి ఆస్కారం అనేది ఒకటి అధికంగా ఉంది. అలాగే మీకు ముఖ్యమైన విషయాలలో, అంటే మీకు ఎవరన్నా తోడ్పడతారు అనుకున్న విషయాల్లో ఆ వ్యక్తులు పూర్తి స్థాయిలో సహకరించడంలో కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణ అనేది ఉండే అవకాశం ఉందన్న రీత్యా దానివల్ల కొంత మానసిక పరిస్థితి చికాకుగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి యొక్క ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున చేపట్టిన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏదైనా సరే అది ఆశాజనకంగా ఉంటున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగించుకునే విషయంలో మాత్రం తగిన విధంగా ఆత్మీయుల యొక్క సలహా సంప్రదింపులతో, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మీ క్రియేటివిటీ కావచ్చు, అన్ని విషయాల్లోనూ మీ అంతటి మీరు నిర్ణయాన్ని తీసుకొని ఫైనలైజ్ చేసుకోకుండా ఏదన్నా కీలకమైన విషయాలు ఉన్నట్లయితే అది సంతాన అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఏదన్నా ముఖ్యమైన వ్యవహారాలు, ఆత్మీయులతో సంప్రదింపులు, ఏదైనా సరే దానికి సంబంధించిన విషయాల్లో మీ క్రియేటివిటీని కూడా జోడించి ముందుకు వెళ్ళే సందర్భాల్లో ఆత్మీయుల సంప్రదింపులతో అది ఒక మంచి కీలక నిర్ణయం తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వారి యొక్క పాత్రని కూడా జోడించి ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే ఏదైనా చేద్దామనుకుంటున్న విషయాలలో గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే గృహంలో వ్యక్తులతో కానీ మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, గృహోపకరణాలు కొనే విషయంలో కానీ, లేకపోతే గృహంలో ఏదైనా చిన్నపాటి రిపేర్లు చేసే విషయంలో కానీ, ముఖ్యంగా కుటుంబంలో స్థిరాస్తుల నేపథ్యంలో ఆల్రెడీ మీకు ఉండే స్థలాలు, పొలాలు కానీ ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల విషయంలోనూ తగిన విధంగా ఆలోచనలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కనబడని ఆటంకాల వల్ల కొంత చికాకులకి లోనైనప్పటికీ కూడా మీ యొక్క చమత్కారంతో దాన్ని అధిగమించగలరు. ముఖ్యంగా డ్రైవింగ్ విషయంలో కానీ, లేకపోతే ఏదైనా ఇంటి రిపేర్ల విషయంలో కానీ కొంచెం మనసు అస్థిరంగా ఉండడం, తద్వారా మానసిక ప్రశాంతత తగ్గడం, ఇది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ముందుగా మీరు చేయవలసింది మానసిక ప్రశాంతతని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ అభివృద్ధి కోసం మీరు చేసే పనులలో అది గృహం కానీ, గృహ వాతావరణం కానీ, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలో మనకి ప్రధానంగా ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు సామర్థ్యం, నమ్మకం మొదలైనవి చక్కగా పెరుగుతాయి. మంచిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వచ్చిన ఆలోచన పదే పదే రావడం, చేయగలనా లేదా అని మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం తగ్గడం మొదలైన వాటి వల్ల వచ్చిన ఆలోచనల్ని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విషయంలో కొంత ఘర్షణలకి అవకాశం ఉంది. కనుక ఆలోచనలని
సరిగ్గా ఉపయోగించుకునే విషయంలో తగిన విధంగా అంటే మంచిగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. అలాగే ఆలోచనలలో ఆటంకాలు, ఆలోచనలో బద్ధకాలు ఉండడం వల్ల పెట్టుకున్న సమయంలో పని పూర్తవడంలో కొంత చికాకులు ఉంటాయి. కనుక వీలైనంతవరకు మిత్రులతో కానీ తర్వాత కమ్యూనికేషన్ విషయంలో కానీ మీరు ఎప్పటికప్పుడే దాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కమ్యూనికేషన్ లోపం లేకుండా ముందుకు వెళ్ళినప్పుడు అనుకున్న పనులు సాధించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార స్వీకరణ కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా వాగ్దానాలు చేసిన విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ రకమైన సమస్య వచ్చే అవకాశం లేదు. పూర్వం ఎవరికైనా మీరు ఏదైనా వాగ్దానం చేసినట్లయితే మీరు ధనాన్ని ఇవ్వడానికైనా లేకపోతే మీకు రావాల్సిన ధనమైనా రావడంలో కొంత ఆలస్యాలు చోటు చేసుకోవడం బట్టి లేకపోతే ఆకస్మికమైన అనవసరమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణ లాంటిది ఉన్నప్పటికీ కూడా తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ పరిస్థితిని ముందే మీరు ఎస్టిమేట్ చేసుకుని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మాటల వల్ల కానీ, వాగ్దానాల వల్ల కానీ, నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణల వల్ల కానీ మీకు సమస్యలు అనేవి ఎదురుకావు. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా అనుకున్న పనులు కానీ, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఆకస్మికంగా వాయిదాలు పడడం లేకపోతే చివరి నిమిషంలో తారుమారు అవ్వడం వల్ల కూడా కొంత ఘర్షణగా ఉంటుంది. కనుక వీలైనంతవరకు ప్రతి విషయంలోనూ తొందరపాటుతనం లేకుండా నెమ్మదిగా ప్రవర్తించి ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలని తెలుసుకుందాము. ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా ఏదన్నా ముఖ్యమైన సందర్భాలలో మీ భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలలో పూర్తి స్థాయి ధైర్యం అనేది కొంతవరకు తగ్గడం, ఘర్షణాత్మకమైన వాతావరణం మొదలైనవి ఏర్పడడం, తద్వారా చేస్తున్న పనుల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ లేకుండా చేయగలనా లేదా అని చెప్పి మీ మీద మీకు విశ్వాసం తగ్గడం బట్టి పనులు కొంత వాయిదా పడే అవకాశం ఉంది. కనుక ఏదన్నా ఎవరితోనా మీరు మధ్యవర్తిత్వం అనే దాంట్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా స్నేహ సంబంధాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మిత్రులతో వ్యవహరించేటప్పుడు అలాగే నూతన మైత్రి బంధాల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ అన్ని విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ వాదోపవాదాలకి అనవసరమైన డిస్కషన్స్కి అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్త పడాలి. అలాగే దాంతోపాటుగా మీరు ఏదైనా స్థిరాస్తుల నేపథ్యంలో ఏదైనా స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారం కానీ వాహనాల విషయంలో కానీ మొదలైన వాటి కోసం మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి కొనుగోలు నిమిత్తం వ్యక్తుల దగ్గర కొత్త పరిచయస్తుల దగ్గర మోసానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉండడం, ఆకస్మికమైన ఖర్చులతో పాటుగా శ్రమ అనేది అధికంగా ఉండడం బట్టి చేద్దామనుకుంటున్న పనుల మీద కొంత బద్ధకం లాంటిది, తర్వాత చేద్దాంలే, తమ దాకా వచ్చేప్పటి తమ పనులని పోస్ట్పోన్ చేసుకునే పరిస్థితులు, ఇతరుల పని అనేటప్పుడే దానికోసం ముందుగా పరిగెత్తడం వల్ల సమయానికి శ్రమ అధికంగా ఉండడం, ఆరోగ్య విషయంలో కొంత తగిన విధంగా శ్రద్ధ తగ్గడం వల్ల సరి అయిన నిద్ర, ఆహారం అనేవి తక్కువగా ఉంటాయి. కనుక శ్రమ చేస్తున్నప్పటికీ మీ మీద మీరు ఎక్కువ దృష్టి సారించుకోవడం, అలాగే రావాల్సినవి ఏదన్నా అయినా కూడా అవన్నీ కూడా ఆకస్మికంగా పోస్ట్పోన్ అవ్వడం, అలాంటి వాటి వల్ల కూడా కొంత చికాకులు లాంటివి ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మికమైన శత్రువులు కానీ మిత్రులే శత్రువులు అయ్యే అవకాశం కానీ లేకపోతే స్వార్థపూరితమైన వ్యక్తుల వల్ల మీకు కొంత ఘర్షణ వచ్చే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు స్నేహ సంబంధాలు, పోటీలు, అలాగే రోగనిరోధక శక్తి, అలాగే ఇప్పటిదాకా మీకు రావాల్సిన ధనం అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి.
అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆకస్మిక ధనలాభం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ అది కొంత ఉద్వేగాలకు అవకాశం ఎక్కువగా ఉండడం బట్టి ఎమోషన్స్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి. ఉద్వేగపూరితంగా తీసుకునే నిర్ణయాలు, అలాగే అధిక ఉద్వేగాల వల్ల కొంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఇష్టపడిన వ్యక్తులతో, ఆత్మీయులతో, సంతానంతో, లేకపోతే ఏదైనా ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు పెట్టిన విషయంలో ఎక్కడైనా సరే దాని మీద వచ్చే లాభం విషయంలో మీరు వేసుకునే అంచనాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోవడం పోతే దానివల్ల ఎక్కువ నష్టపోవడం, అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తుల యొక్క పరిచయాలు, వేరే అలవాట్లు ఉండే వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల మీకు వచ్చే లాభాలు కొంతవరకు తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా శివాలయ సందర్శన కానీ, శివుడికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు మొదలైనవి చేయడం బట్టి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఎవరైనా సరే తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా ఓకే, కానీ ఇది కూడా చేయడం అనేది చాలా వరకు అనుకూలం గనక సమయం తర్వాత దాంతోపాటుగా మీకు సమయంతో పాటుగా ఆసక్తి అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా శివుడికి సంబంధించిన శ్లోకాలు, అలాగే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు తమ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలో అంతర్దశలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదన్నా ఉన్నప్పటికీ వాటికి తగిన పరిహారాలు ఆల్రెడీ చేసుకుంటున్నట్లయితే ఇక్కడ ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఏర్పడే చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం పెద్ద కష్టంగా ఉండదు. వాటిని ఈ చిన్నపాటి పరిహారాల ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, అంటే దేవాలయ సందర్శన కానీ, ఇష్టదేవతా ప్రార్థన కానీ, ఏ రోజు చెప్పిన పరిహారానికి సంబంధించిన ఆ రోజు ఏదోటి చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆధ్యాత్మిక భావన అనేది, భగవంతుని మీద భక్తి, ఇవన్నీ కూడా నిర్మలమైన మనసుతో చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని ఎదుర్కోవడానికి మానసిక స్థిరత్వం అనేది ఏర్పడుతుందని మనం గుర్తుంచుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా మనం ఈ రోజున మరి ఒక నెంబర్ గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే 4వ నెంబర్. 4 అంటే ఏ నెలలోనైనా సరే 4, 13, 22, 31 ఈ 4 అంటే ఎట్లా చూసినా మన కాంబినేషను 4 కాంబినేషన్ వచ్చేట్టుగా ఉండే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం చెప్పుకునే ఏ నెలలో పుట్టిన 4 కాంబినేషన్ వాళ్ళ యొక్క లక్షణాలు అనేవి జనరలైజేషన్ చేసి చెప్తున్నవి తప్ప స్పెసిఫికేషన్గా ఒక వ్యక్తివి కాదు కనుక అసలు లక్షణాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని కొంతవరకు, ఎందుకంటే ఉన్న సమయం బట్టి కొంతవరకు మనం తెలుసుకోగలం, అది కొంతవరకు మనం ఇప్పుడు విందాం. ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఏ విషయాన్నైనా 4 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు దేన్నైనా సరే వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ రాజలక్షణాలు లాంటివి ఉంటాయి. ఏ విషయాన్నైనా కొత్త విధానాల్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఏ విషయాన్ని ఇచ్చినా అనర్గళంగా మాడతారు. వాళ్ళకి ఇది కొత్త ఇది పాత అన్నదే ఉండదు. ఏ విషయాన్ని ఇచ్చినా అల్లుకుపోతారు. అల్లుకుపోయే విధానంలో కూడా వాళ్ళు ఎలాగంటే ప్రతి దాంట్లోనూ నూతనత్వాన్ని, నూతన సిద్ధాంతాలని, వాళ్ళ అభిప్రాయాల్ని కలిపి దాని ప్రకారం ముందుకెళ్ళడం అనేది వీళ్ళలో చాలా విశిష్టమైన ఒక లక్షణం. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళు చెప్పేస్తారు, నిక్కచ్చిగా మాడతారు. అవతల వాళ్ళ యొక్క స్థాయి ఏంటి, వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు కదా, మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్న భావన లేకుండా మనసులో ఏదనిపిస్తే అది నిర్మోహమాటంగా మాట్లాడడం. కొందరు వారి రచనల ద్వారా కానీ, మాటల ద్వారా, కొందరు అంటే రైటింగ్తో కూడా కొందరు వెలిబుచ్చేవాళ్ళు ఉంటారు. కొందరు ఏంటంటే ఈ రకంగా అంటే మాటల ద్వారా చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి స్వాతంత్ర ప్రియులు వీళ్ళు. అంటే ఏదైనా స్వేచ్ఛగా ఉండాలి, వీళ్ళని బంధించి నిర్బంధించడం కాదు. ప్రతి విషయంలోనూ వాళ్ళకి క్లారిటీగా ఉంటారు. ఏ విషయంలోనైనా వీళ్ళకి ఎంతసేపు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి రావాలి, కొత్త ప్రయాణాలు చేయాలి. అంటే వీళ్ళకి ఏదైనా మనసు స్థిమితంగా లేకపోతే ఇమీడియట్గా వాళ్ళు దాంట్లో బాధపడుతున్నప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్ళినా, కొత్త వ్యక్తులతో మాట్లాడినా, కొత్త స్నేహ సంబంధాలు అంటే రంగురంగుల పూలు, పక్షులు, కొత్త వాతావరణం, ప్రకృతి దృశ్యాలు ఇలాంటివన్నీ చూడంగానే వాళ్ళు చాలా వెంటనే దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. అంటే ఈ రకమైన చికాకు, మానసిక అశాంతి నుంచి బయటికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి వాహనాలు అంటే ముఖ్యంగా కార్లు కానీ ఏదైనా వాహనాలు అనే వాటిని చాలా ఎక్కువగా లైక్ చేస్తారు. అంటే దాంట్లో వెళ్ళడానికి
ఎక్కువ ఇష్టపడడం అనేది. ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం కనుక చూసినట్లయితే చాలామంది ఇందులో ఆధ్యాత్మిక గురువులు ఉంటారు. ఇది అంటే వీళ్ళు లేని రంగం అనేది ఉండదు. వీళ్ళు పై పోస్ట్ నుంచి కింద పోస్ట్ దాకా అన్ని రకాల రంగాల్లోనూ, అంటే అటు రాజకీయం కావచ్చు, ఇటు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఆధ్యాత్మిక చింతన కావచ్చు, అలాగే టీచర్లు కావచ్చు, యోగా గురువులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అంటే వీళ్ళకి వెళ్ళని ఫీల్డ్ అనేది ఉండదు. ప్రతి దాంట్లోనూ వీళ్ళకి ప్రవేశం ఉంటుంది. ప్రతి విషయం అనర్గళంగా మాట్లాడగలరు. ప్రతి వాళ్ళని ఆకర్షించుకొని వాళ్ళతో వాళ్ళు ఏదైనా ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ రకంగా చెప్పగలరు. వీళ్ళకి ఏంటంటే విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళకి ముఖ్యమైనది వీళ్ళకి మానసికంగా ఫిజికల్ అనారోగ్యం కంటే మానసిక అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశాలు లాంటివి ఉంటాయి. అంటే అది కూడా రావు, వీళ్ళు ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటారు, తొందరగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎంత ఫిట్గా ఉన్నా వీళ్ళ అనుమానం ఏంటంటే ఇంకా మనం కాంతివంతంగా ఉండాలి, ఇంకా బాగుండాలంటే, ఇంకా ఫిజికల్ ఫిట్నెస్గా ఉండాలంటే ఏ రకమైన ట్యాబ్లెట్లు వాడాలి, మందులు వాడాలి, టానిక్లు వాడాలని వీళ్ళంతటి వీళ్ళే ఆ రకమైన ఉద్దేశాల్లోకి వచ్చేయడం అనేది కూడా వీళ్ళల్లో మనం చూస్తాం. ప్రపంచంలో అన్ని విషయాల గురించి వీళ్ళకి తెలిసి ఉంటుంది, అన్ని విషయాల గురించి మాట్లాడతారు. అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడంలో వీళ్ళ తర్వాతనే ఎవరైనా, అంటే ఎలా పడితే అలా కదా అన్నీ అర్థమేటి చెప్తారు. వీళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళకి వీళ్ళు సాధారణంగా వీళ్ళు ఎలా ఉంటారంటే అర్థం కాని వాళ్ళకి సమస్యగా ఉంటారు. అర్థమైన వాళ్ళందరికీ కూడా మంచి సలహా ఇవ్వగలిగిన ఒక స్థాయి వాళ్ళుగా కనబడతారు. అంటే వీళ్ళలో ఉండే ఈ 2 రకాల లక్షణాలు బట్టి అలాగా ఈ రకమైన లక్షణం ఉంటుంది. ఏ అలవాటుకి వీళ్ళు తొందరపడి బానిస కారు, చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అందరి దగ్గర నుంచి అభిమానాన్ని చొరగొంటారు. ఎక్కడ వీళ్ళని వదిలేసినా ఫ్రెండ్షిప్ చేసేసుకొని కొత్త విషయాలు కూడా మాట్లాడేసి అందరినీ అన్ని విషయాల గురించి మాట్లాడతారు. ఏ విషయాన్నైనా ఫస్ట్ యాంటీగా మాట్లాడి అవతల వాళ్ళని ఇది చేసుకునే విధానం కూడా వీళ్ళల్లో ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలకు వెంటనే వీళ్ళు వ్యతిరేక అభిప్రాయాలను వెలిబుంచినట్టుగా ఉంటారు. కానీ అన్ని విషయాల మీద నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ వల్ల లబ్ధి పొందుతారు. శారీరక అనారోగ్యం విషయంలో కన్నా మానసిక అనారోగ్య విషయంలోనే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళ ప్రవర్తన, వేషధారణ అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే దీంతోపాటు ఏంటంటే వీళ్ళకి శ్రమ లేకుండా విజయం సాధించే విధంగా ఉంటే అలాంటి వాటి మీద ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఉంటారు. ఆటలు అంటే కూడా చాలా ఇష్టం. రాజకీయం, ఆటలు, నటన, విద్యాపరమైన విషయాలు, వేదాంత ధోరణి, ఆధ్యాత్మిక చింతన అన్ని విషయాల్లోనూ వీళ్ళు అనర్గళంగా మాట్లాడగలరు. అందరికీ సహాయం చేసే గుణం అనేది ఉంటుంది. ఎవరన్నా వీళ్ళని పొగిడి వీళ్ళ ద్వారా పని చేయించుకోవడానికి కూడా వీళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇతరులకు సహకరించడం, దయాగుణం కలిగి ఉండడం, ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇలా అనేకమైన విషయాల యొక్క సమాహారంగా మనం ఈ 4వ తారీఖుని చెప్పుకోవచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.